నవంబర్ 10, 2025న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక విధ్వంసకర కారు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. సాయంత్రం 6:52 గంటల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్ i20 కారు ఆగినప్పుడు ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు సమీపంలోని అనేక వాహనాలను దెబ్బతీసింది మరియు ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం ప్రకారం పేలుడు చాలా శక్తివంతంగా ఉంది. శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి మరియు అనేక కార్లు దెబ్బతిన్నాయి. రాత్రి 7:29 గంటల నాటికి మంటలు అదుపులోకి వచ్చాయి మరియు ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ మరియు స్పెషల్ బ్రాంచ్ సహా బహుళ ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశాయి. ఈ దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ NIA నిర్వహిస్తోంది మరియు ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం UAPA మరియు పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పేలుడును ఖండించారు, దీనిని కుట్ర అని అభివర్ణించారు మరియు నేరస్తులను న్యాయం ముందు నిలబెట్టాలని ప్రతిజ్ఞ చేశారు. పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉత్తరప్రదేశ్, ముంబై, పంజాబ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాలు హై అలర్ట్లో ఉన్నాయి. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసి ఈ ప్రాంతంలో అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు CCTV ఫుటేజ్లను పరిశీలిస్తూ ఆధారాల కోసం ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు అనుమానముంది మరియు కీలక అనుమానితుడు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మహ్మద్ అని భావిస్తున్నారు.